హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కేరళ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో ఫ్రెండ్స్, మీరు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ రీసెంట్గా యూట్యూబ్ పెట్టిన గైడ్లైన్స్ ఏంటో మీకు తెలుసు కదా. ఇంతకు ముందు వరకు 4000 అవర్స్ వాచ్ టైం రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు 8000 అవర్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10 మిలియన్ షార్ట్స్ రిక్వైర్మెంట్ ఎంత ముందు ఉంటే ఇప్పుడు 20 మిలియన్ షార్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టే ఉంటుంది యూట్యూబ్ జర్నీ. బట్ కంగారు పడకండి, మీలాంటి వాళ్ళ కోసమే నేను ఒక మార్గనిర్దేశకాన్ని అయితే తీసుకొని వచ్చాను. అదే యూట్యూబ్ కోర్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను. సో దాంట్లో హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెరీ సింపుల్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయినట్టయితే కింద వీడియో కింద మన ఛానల్ నేమ్ కనబడుతుంది కదా, దాని పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లెవెల్ 1 లెవెల్ 2 అని కనబడుతుంది. ఆ లెవెల్ 2 మీద క్లిక్ చేస్తే అది యూట్యూబ్ కోర్స్ మెంబర్షిప్. దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ని తీసుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఛానల్ నేమ్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఛానల్లోకి వస్తారు కదా, అప్పుడు బేసిక్గా అక్కడ జాయిన్ బటన్ కనబడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. అక్కడ మీకు లెవెల్ 2 అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో లేట్ చేయకండి, లేట్ చేస్తే మీకే ప్రాబ్లం. ఫిబ్రవరి 1 లోపు మీరు మానిటైజేషన్ తెచ్చేసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేదంటే కష్టం. సో అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మెంబర్షిప్ని తీసేసుకోండి. మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వడానికి మీ యొక్క మొదటి ప్రయత్నాన్ని, మొదటి అడుగుని వేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో టాక్సిక్ సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అయిపోతుంది. యూనో ఏపీలో కూడా ఎర్లీగా షోస్ అయితే పడుతున్నాయి. తెలంగాణలో మరి ఐడియా లేదు, ఎందుకంటే అంటే ఆ జీవో కూడా ఏపీలోనే అప్లై చేశారని చెప్పి విన్నాను. మళ్ళీ 2 రాష్ట్రాలు అన్నారు. మరి ఇంకా నాకు ఈ వీడియో చేసేటానికి అయితే నాకు క్లారిటీ లేదు దీని గురించి, జీవోల పరిస్థితి ఏంటనేది. సో ఎందుకంటే నేను ఇది 24th రికార్డ్ చేస్తున్నా. 24th రికార్డ్ చేసి 25th షెడ్యూల్ అయితే పెడుతున్నాను నైట్. సో అందుకని నాకు దీని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే 100% చెప్పలేకపోతున్నాను. కానీ బట్ రిలీజ్ అయిపోతుంది, కొన్ని గంటల్లో రిలీజ్ అయితే అయిపోతుంది. సో చాలా అంటే చాలా హైప్ అయితే ఉంది సినిమాకి అయితే, బికాస్ ఆఫ్ ద కంటెంట్, బికాస్ ఆఫ్ ద యష్ ఫ్యాక్టర్, బికాస్ ఆఫ్ దిల్ రాజు గారు రిలీజింగ్ అండ్ ఇరుముడి వర్సెస్ టాక్సిక్ ఇష్యూ, ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమా చుట్టూ. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఆబ్వియస్లీ పీపుల్కి లైక్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అది పాజిటివ్ అని నెగిటివ్ అని పక్కన పెడితే ఇంట్రెస్ట్ అయితే ఉంది మన దగ్గర. అండ్ కర్ణాటకలో మంచి హైప్ ఉంది, బట్ ప్రైసెస్ వల్ల కొంతమంది బుకింగ్స్ అయితే చేయట్లా. అండ్ యూనో హిందీలో కూడా మంచి హైప్ ఉంది, బాగానే బుకింగ్స్ పడుతున్నాయి దానికి కూడా. ఓవర్సీస్లోనే బాగా డల్ ఉంది సినిమా, అంటే బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఓవర్సీస్లో. తెలుగు మార్కెటే ఎక్కువ ఉంది ఓవర్సీస్లో, అదేందో కన్నడ సినిమాకి మళ్ళీ. సరే కన్నడ ఆడియన్స్ తక్కువ ఉంటారు ఓవర్సీస్లో అనేది, అంటే లైక్ నార్త్ అమెరికా సైడ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. బట్ అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ఉంది, మరీ తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. చూద్దాం మరి ఇంకేంటో మరి పరిస్థితి. లైక్ ఎందుకంటే కాంతారకు బాగానే వచ్చినాయిగా, మరి దీనికే మరీ దారుణంగా వచ్చినాయి ఏందో. అయితే సో ఇప్పుడు బేసిక్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా, సో లాంగ్ రన్ అంతా కలిపి ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ సినిమా. సో దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్ట్ చేసింది కనుక మనం చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 183 crore ఎంతో కలెక్ట్ చేసింది. అప్రాక్సిమేట్లీ 180 నుంచి 185 మధ్యలో కలెక్ట్ చేసింది కేజీఎఫ్ చాప్టర్ 2 ఇన్ కర్ణాటక. ఫస్ట్ కర్ణాటక కదా, ఇది మెయిన్ ఇండస్ట్రీ కర్ణాటక కదా. సో 185 crore అనుకుందాం ఇప్పుడు రౌండ్ ఫిగర్. సో ఇప్పుడు బేసిక్గా ప్రైజెస్ మారాయి, అండ్ బేసిక్గా హైప్ ఫ్యాక్టర్ అనేది మారుతుంది, అండ్ ఇండస్ట్రీ తాలూకా స్కేల్ మారుతుంది, అన్నీ ఉంటాయి కాబట్టి సరే పోనీ అక్కడ నుంచి మినిమం ఒక 200 crores అనుకుందాం. మరి 200 కోట్లు పక్కా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఏది కన్నడ ఇండస్ట్రీ నుంచి. అది మంచి నెంబరే, నన్ను అడిగితే చాలా చాలా మంచి నెంబరే, చాలా మంచి కలెక్షన్సే అవి అయితే మటుకు. సో అంటే నేను చూసింది బేసిక్గా దాని నెంబరా దీని నెంబరా ఏమో నాకు, అంటే కాంతారా చాప్టర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను. బట్ ఇట్స్ ఓకే. బట్ 200 కోట్లు అయితే పక్కా అనుకోవచ్చు మనం కర్ణాటక ఇండస్ట్రీ నుంచి, బాగానే ఉంటుంది అనుకుందాం. కేజీఎఫ్ చాప్టర్ 2కి తెలుగు రాష్ట్రాల్లో 135 కోట్ల కలెక్షన్ వచ్చింది, ఏపీ తెలంగాణ కలిపి. అయితే కేజీఎఫ్ 2 అనేది మోస్ట్ హైప్డ్ సినిమా. టాక్సిక్ అలా హైప్ లేదు. టాక్సిక్ ఎప్పుడు కూడా మిక్స్డ్ టాక్ ఉంది, డివైడెడ్ టాక్ ఉంది. అండ్ ఎంత కాదన్నా సరే ఆ 18+ కంటెంట్ అనేది ఇక్కడ చాలామందిని అగైనిస్ట్ చేసింది. చాలామంది దానికి అగైనిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు వెళ్ళరు. కేజీఎఫ్ 2కి వెళ్ళారు ఫ్యామిలీ ఆడియన్స్, బట్ దీనికి వెళ్ళరు. ఎందుకంటే అందులో మదర్ సెంటిమెంట్ ఉంది. ఇందులో ఏముంది, ఇందులో అయితే ఏమీ లేదు కదా. ఇందులో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది, కానీ అదేదో అదో రకంగా ఉంటుంది. అది ఆ టికెట్ క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది మదర్ సెంటిమెంట్, బట్ అదో రకంగా ఉంటుంది. సో అది కూడా బేసిక్గా చెప్పలేము ఎట్లా ఉంటుంది ఏంటి. సో ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది సినిమా. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల మార్కెట్ అయితే మటుకు పెరగదు, ఇంకా తగ్గుతుంది. సో 100 కోట్లు అనుకుందాం పోనీ, అంత కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు తెలుగు రాష్ట్రాల నుంచి. బట్ చెప్పచ్చు, అంటే లైక్ బేస్డ్ ఆన్ ద రిలీజ్ చాలా గట్టిగా చేస్తున్నారు కాబట్టి మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ అలా జరగడానికి అవకాశం అయితే ఉంది. నేను అనుకుంటున్నా అట్లా జరుగుతుంది అని చెప్పి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో లైక్ చాలా గట్టిగా ఉంటుంది రిలీజ్ అయితే మటుకు ఏపీ తెలంగాణలో. మరి ఎందుకంటే మరి దిల్ రాజు గారు కదా. సో ఆబ్వియస్లీ థియేటర్స్ అన్నీ హోల్డ్లో పెట్టారు. ఇప్పటికే ఇరుముడి ఇష్యూ నడుస్తుంది, ఆయన కూడా వాళ్ళైతే హోల్డ్లో పెట్టారు. వాళ్ళు అంత బిజినెస్ చేసినప్పుడు వాళ్ళ థియేటర్లో వాళ్ళ సినిమా వేసుకోకుండా వేరే వాళ్ళు ఎందుకు వేస్తారు, అదొకటి అయితే ఉంది. అది పక్కా, మరి ఇంకేం చేయలేము.
సో ఓకే, డన్. అయితే ఆ లెక్కన చూసుకుంటే ఒక 100 కోట్లు అనుకుందాం. సరే 300 కోట్లు. ఇంకా తర్వాత లైక్ తమిళ్ ఇండస్ట్రీ, హిందీ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. తమిళ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. తమిళ్ ఇండస్ట్రీ బేసిక్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2కి 118 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ 115 112 ఎంతో వచ్చింది. 110 నుంచి 120 మధ్యలో వచ్చింది. కేజీఎఫ్ 2కి కాబట్టి అక్కడ మార్కెట్ ఉంది. అదర్వైజ్ బేసిక్‌గా తమిళనాడులో వేరే సినిమాకి మార్కెట్ బిల్డ్, వేరే హీరోకి మార్కెట్ బిల్డ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు. తమిళనాడులో ఇప్పుడు ఈ సినిమా 50 కోట్లు కొడితే గొప్ప. 50 కోట్లు కొడితే గొప్ప. ఖచ్చితంగా చెప్తున్నా 50 అంతే. సో కేవీఎన్ కదా అని చెప్పి ఏదో అనుకుంటారు కానీ అబ్బాయి ఏట్లేదు అక్కడ. సో అదొకటైతే ఉంది. సో 350. ఇంకా కేరళ కూడా, కేరళ బేసిక్గా అప్పుడు కలెక్ట్ చేసిందే 65. లైక్ కేజీఎఫ్ చాప్టర్ 2 టైంలో అప్పుడు కలెక్ట్ చేసిందే 65. ఇప్పుడు అంత రాదు కానీ పోనీ ఒక 40 అనుకుందాం పోనీ. ఓకే 390. ఇక్కడికి ఇది అయిపోయింది. సో తర్వాత హిందీ ఇండస్ట్రీ బేసిక్గా కొంచెం గట్టిగానే సపోర్ట్ అయితే ఉంది టాక్సిక్, బికాస్ ఆఫ్ రామాయణ ఫ్యాక్టర్, రావణాసురుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ కేజీఎఫ్ 2 మళ్ళీ గుర్తు తెచ్చుకొని పీపుల్ టాక్సిక్కి మంచి హైపే ఉంది, మంచి హైప్ బిల్డ్ అవుతుంది అంతా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మటుకు. బట్ టాక్సిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓపెనింగ్స్ బాగా పడతాయి బట్ లాంగ్ రన్ నా డౌట్. పోనీ అలా కాదు, పోనీ హిందీలో కూడా బాగానే కలెక్షన్స్ వచ్చాయి. సో అప్రాక్సిమేట్లీ 300 కోట్ల కలెక్షన్ వచ్చింది అనుకుందాం పోనీ. అంటే లైక్ మీరు రెస్ట్ ఆఫ్ ద అదర్ ప్లేసెస్ 300 కోట్లు వచ్చింది అనుకుందాం ఇండియాలో. సో 300 కోట్లు అంటే ఇక్కడ ఆల్రెడీ 390 అయింది, అదొక 300, 790, 690 అయింది, సారీ 690. ఓవర్సీస్లో ఈ సినిమాకి ఎక్కువ రాదు, చాలా చాలా లిమిటెడ్ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే నాకు తెలియదు, చాలా లిమిటెడ్ అమౌంట్ పక్కా, అదైతే కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు నేను. సో ఈజీగా ఒక ఒక ఓవర్సీస్లో చాలా పెద్ద టెంటే పెడుతుంది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ జరగదు, మోస్ట్లీ జరగదు. సో నా గెస్ ఏంటంటే నార్త్ అమెరికా $6.5 మిలియన్ అవ్వాలయ్యా. నార్త్ అమెరికా 65 crore రావాల్సి ఉంటుంది, 62 crore 61 crore రావాల్సి ఉంటుంది. ఎక్కడ వస్తుంది నార్త్ అమెరికాలో అంత కలెక్షన్? జరగని పని అసలు. సో నా గెస్ ఏంటంటే, నా ఎస్టిమేషన్ ఏంటంటే ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్ట్ చేసేది రఫ్గా ఒక లైక్ ఓవర్సీస్ మొత్తం కలిపి, నాట్ ఓన్లీ నార్త్ అమెరికా, ఎంటైర్ ఓవర్సీస్ లైక్ మిడిల్ ఈస్ట్ అని, లేదంటే యూరోప్ అని, లేదంటే ఆస్ట్రేలియా అని, లేదంటే అమెరికా అని, అన్నీ కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నార్త్ అమెరికా అన్నీ కలుపుకొని ఓవరాల్గా నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే మటుకు ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్ట్ చేసేది ఒక 80 crores వరకు ఉంటుంది. సో 690 + 80 అంటే 770 crores అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది కూడా బేసిక్గా చాలా మంచి టాక్ వచ్చి మంచి నెంబర్లు పడితే 770 crore. అరివేర భయంకరమైన టాక్ వస్తే చెప్పలేము, అప్పుడు బేసిక్గా అది 1000 దాటి కొట్టచ్చేమో అరివేర భయంకరమైన టాక్ కనుక వచ్చినట్టయితే. బట్ అదర్వైజ్ ఇప్పుడైతే మటుకు అంత ఈజీ కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే మటుకు అంత ఈజీ కాదు. సో బట్ ఇప్పుడు మేబీ కొంచెం అటు ఇటుగా కూడా కొంచెం అవ్వచ్చు, లైక్ కర్ణాటకలో కొంచెం పెరగచ్చు, ఒక 220 అలా అవ్వచ్చు, తెలుగులో తగ్గచ్చు, హిందీలో కొంచెం పెరగచ్చు, తమిళ్ మలయాళం ఇంకా తగ్గచ్చు. నేను అన్నదానికంటే ఆ 2 కలిపి నేను 90 వేసాను, 2 కలిపి 60 రావచ్చు. సో అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమా కలెక్ట్ చేయగలిగేది ర్యాండమ్గా, అంటే కంప్లీట్ అనాలిసిస్ ప్రకారం, అంటే లైక్ బిట్వీన్ 750 and 800 crore వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే. ఒకవేళ యావరేజ్ టాక్ కనుక వచ్చిందంటే ఈ సినిమాకి నాకు తెలిసి ఒక 600 కోట్లు రావడం గగనం. ఒకవేళ బిలో యావరేజ్ టాక్ వచ్చిందా 350, లేదంటే ఫ్లాప్ టాక్ వచ్చిందా 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. అంటే ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి కదా, ఆ బేసిస్ మీద చెప్తున్నాను నేను. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను ఈ వీడియో చేసేటానికి 24th అయితే మటుకు ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలే. సో మన తెలుగు రాష్ట్రాలు మోస్ట్లీ డెంటే, వాళ్ళు జీవోల కోసం అని చెప్పి ఎదురు చూసి బుకింగ్స్ ఓపెన్ చేయట్లేదు కదా. సో అది బేసిక్గా వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అక్కడే చాలా పెద్ద మైనస్ అయిపోతుంది వాళ్ళకి. ఎప్పుడైనా సరే బుకింగ్స్ ఓపెన్ చేస్తేనే అది బాగా వర్కౌట్ అవుతుంది, అంటే కొంచెం ఎర్లీగా బుకింగ్స్ ఓపెన్ చేస్తేనే. బట్ అలా చేయకుండా జీవోల కోసం ఎదురు చూసి ఎక్కడో లాస్ట్లో ఏమంటారు అప్పుడు రిలీజ్ చేస్తామంటే ఎక్కడ పాసిబుల్ అవుతుంది? అది అవ్వని పని కదా. సో అదే అంటున్నాను నేను. సో వీళ్ళు చాలా డిలే చేస్తున్నారు, ఆ డిలే సగం కాస్ట్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎందుకో నా డౌట్ ఏంటంటే ఇక్కడ 200 కోట్లు టార్గెట్ చేస్తారంట తెలుగు రాష్ట్రాల నుంచి. ఎక్కడ వస్తుందే? మన హీరోల సినిమాలకే లేదు 200 కోట్లు, అది కూడా అల్టిమేట్ టాక్ వచ్చిన సినిమాలకి. ఇంకా వీటికి ఎందుకు వస్తుంది? నాకు డౌటే. నాకైతే వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. ఇంకా మరి లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది. సో ఇది నా ఒపీనియన్. సో ఒకవేళ బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 800 నుంచి
800 టచ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే 1000 దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ లేదు యావరేజ్ స్టాక్ వస్తే అంటే అబవ్ యావరేజ్ స్టాక్ వస్తే 600, యావరేజ్ స్టాక్ వస్తే 400, బిలో యావరేజ్ స్టాక్ వస్తే 250 నుంచి 300 మధ్యలో అంతే. అక్కడతో డెంట్ ఇంకా సినిమాకి. బట్ ఏంటంటే ఇనీషియల్ హైప్ కొంచెం మినిమల్ హైప్ ఉంది కాబట్టి మేబీ 300 వరకు ఒక 400 వరకు లాగచ్చు అనుకుంటున్నాను నేను. లైక్ ఎందుకంటే అంత బ్యాడ్ టాక్ రాదనుకుంటున్నాను నేను. లైక్ యావరేజ్ నుంచి అబవ్ యావరేజ్ మధ్యలో వచ్చి ఈ సినిమా ఒక 500 అలా కలెక్ట్ చేస్తుందేమో అన్న ఒక ఫీలింగ్ ఉంది నాకైతే మటుకు. సో లెట్స్ సీ మరి చూద్దాం ఏంటి అనేది. నాకైతే అట్లా అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుంది? మీ దృష్టిలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? టాక్ని బట్టి బ్లాక్ బస్టర్ అయితే ఎంత, యావరేజ్ అయితే ఎంత, అబవ్ యావరేజ్ అయితే ఎంత, బిలో యావరేజ్ అయితే ఎంత, సో ఫ్లాప్ అయితే ఎంత అది కూడా చెప్పండి. ఫ్లాప్ అనేది ఉండదు ఈ సినిమాకి, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ సేల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అడ్వాన్స్ సేల్స్ ఎక్కువ ఉన్న సినిమాలకి ఫ్లాప్ అనేది ఉండదు. పెద్ద సినిమాలకి అదే పాయింట్. లైక్ అంటే బడ్జెట్ని బట్టి ఫ్లాపే, బట్ ఆ మినిమల్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అది నేను అనేది. 600 కోట్ల బడ్జెట్ సినిమా అయ్యా, 600 కోట్ల బడ్జెట్ సినిమాకి ఓటీటీ కార్డు ఇచ్చింది 150. మిగతా అంతా థియేటర్ మ్యూజికల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కలిపి ఇచ్చింది 40 ఎంతో. 200 రికవర్ అయింది అనుకుందాం పోనీ వాటి నుంచి. ఇక మిగతా 400 థియేటర్కల్ బిజినెస్ అంటే 850 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది మినిమల్ రికవరీకి, బడ్జెట్ రికవరీకి. మళ్ళీ బిజినెస్ ఎక్కువ చేస్తారు, బిజినెస్ని బట్టి అయితే ఇది 1000 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది జరగని పని అది నాకు తెలిసి. ఏమో చూద్దాం మరి. ఇంకా నాకైతే అలా అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై బై.